భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి మొన్న మధ్యన ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. ఏంటంటే ఈ కూటమిలో ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో యాక్టివ్గా ఉంది, ఇక్కడ ఎందుకు ఇన్యాక్టివ్గా ఉంటున్నారు? ఓ పక్కన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులతో రోజుకు ఒక సిస్టమ్ సెట్ చేసేసి ప్రజల నుంచి వింత పత్రాలు తీసుకుంటుంటే అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేదు? 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకని చేయలేకపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీకి అభినందనలు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఆగస్టు 15 నుంచి విజయవాడలోని పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటారని లంకా దినకర్ ముఖ్య అధికారి ప్రతినిధి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వారధిగా నామకరణం చేసినట్టు చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు చెప్పారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రోజుకి ఎవరెవరు ఉంటారు అన్నటువంటిది పురంధేశ్వరి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, కేంద్ర మంత్రి భూపతిరాజు వర్మ దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ నుంచి, ఎమ్మెల్యేలు 8 మంది, ఎంపీలు సీఎం రమేష్ దగ్గర నుంచి పురంధేశ్వరితో సహా అందరూ ఒక్కొక్క రోజు అందుబాటులో ఉంటారు. వాళ్ళందరికీ షెడ్యూల్ వేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఆఫీస్లో ఉండి అక్కడ ఒక చక్కటి ఆలోచన చేశారు. ఇక్కడ వైసీపీ ఇదే తెలుగుదేశం పార్టీది, జనసేనది భారీగా హైలైట్ చేసింది. బీజేపీది వచ్చేటప్పటికి చిన్న మొక్క కిందకి మార్చేశారు, అసలు ఓ పాయింట్ రాయలేదు. అక్కడ ఒక యాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాప్లో ఈ సమస్యలన్నీ కూడా టచ్ చేస్తూ సంబంధిత డిపార్ట్మెంట్లకి కోట్ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేసేటందుకోసం వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. అంటే వీళ్ళిద్దరికంటే ఇంకొక స్టెప్ అప్డేట్ అయ్యేటటువంటి అప్డేటెడ్గా సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.